హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ఎన్ఆర్ ఛానల్. ఇవాళ బిగ్ బాస్ అగ్ని పరీక్ష రివ్యూతోనైతే మీ ముందుకు వచ్చేసిన. ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే జర్ర లైక్ ఇవ్వండి. మీరు సబ్స్క్రైబ్ చేసినంత మాత్రాన ఛానల్ ముంగటికి వెళ్ళదు. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసినాక ఒక లైక్ ఇస్తేనే మనకంటూ కొంచెం దానికి విలువ ఉంటుంది అన్నట్టు. మీరు సబ్స్క్రైబ్ చేసిన దానికి జర్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ వేయండి. లైక్ వేయండి. లైక్ 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 వేస్తున్నారా లైక్? ఇక మొదలు పెడదాం మీ రివ్యూ అయితే. ముచ్చట ఏంటంటే ఇక ఇవాళ ఓపెన్ కాగానే ఫస్ట్ ఒక స్టైలిష్ పిల్ల వచ్చింది, శ్రేష్ఠి అన్నట్టు పేరు. మస్తు స్టైలిష్ ఉంది, మోడలింగ్ చేస్తుంది, మంచిగా ఫాస్ట్ ఉంది. ముంబైలో ఉంటుందంట, ఇక ఈడ ఉండదు అన్నట్టు. ఈ పిల్ల ముంబైలో ఉంటుంది. ఇక ఈ అమ్మాయి వచ్చేసి మంచిగా కొంచెం ఫన్నీగా, అంటే కొంచెం స్టైలిష్గా ఫన్నీగా మంచి డ్యాన్స్తోని ఇట్లా వాక్తోని ఒక 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 రిథంలో వచ్చింది అన్నట్టు. ఈ పాప వచ్చుడే ఇక మనోళ్ళు కూడా ఫిదా అయిపోయినట్టు అయిపోయారు. ఎందుకంటే మనోళ్ళు జర స్టైల్ను, అందాలని, గ్లామర్ను, అట్లనే మంచి కటౌట్ను, మంచి పర్సనాలిటీని, మంచి జిమ్ బాడీని ఇట్లాంటివి చూస్తున్నారు కదా మనోళ్ళు. ఇక అందుకే మనోళ్ళు కూడా మంచిగానే ఫిదా అయిపోయారు. ఫిదా అయిపోయి ఇక బిందు ఒక్క ఆమెనే రెడ్ ఇచ్చింది. ఎందుకంటే చూద్దాం, ఇంకా నాకు ఎందుకో అంత పర్ఫెక్ట్గా అనిపించట్లేదు అని చెప్పేసి అయితే రెడ్ ఇచ్చింది. ఆ తర్వాత ఇక మన అభిజిత్ నవదీప్ ఇద్దరు అయితే గ్రీన్ అయితే ఇవ్వడం జరిగింది అన్నట్టు ఈ అమ్మాయికి. అంటే చూద్దాం ఇంకా నెక్స్ట్ రౌండ్లలో ఎట్లుంటుంది కథ, ఏం చేస్తుంది, ఏం చేయగలుగుతుంది, ఎట్లా పర్ఫార్మెన్స్తో మనల్ని ఇంప్రెస్ చేస్తుంది అనేది ఒక ఇదిలా వాళ్ళు గ్రీన్ అయితే ఇవ్వడం జరిగింది అన్నట్టు. ఇక ఆ తర్వాత అయ్యప్ప సాధు మన చాలా 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 వీడియోలు చూసినాం. అయ్యప్ప సాధు మస్తు అంటే మస్తు వంటలు చేసుకుంటానైతే, అంటే పూజలు చేసినప్పుడు కానీ వంటలు చేసినప్పుడు కానీ మనోడు చాలా వీడియోలు అప్లోడ్ చేసిండు. రీల్స్లో మనం చెక్ చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంటుంది. ఇక మనం దాంట్లో చూస్తేనైతే బేసిక్ అర్థమైపోతుంది. అటు కొంచెం ఫ్యాషన్కు ఇంపార్టెంట్ ఇచ్చే వ్యక్తి, ప్లస్ ఇక్కడ మళ్ళీ సాంప్రదాయాలకు కూడా ఇంపార్టెంట్ ఇచ్చే వ్యక్తి అన్నట్టు. ఇట్లా పూజలు చేస్తాడు, మళ్ళీ సేమ్ టైం ఇక ఎంటర్టైన్మెంట్ కానీ అట్లనే కొంచెం కామెడీగా కానీ కొంచెం ట్రై చేయడానికి చూస్తాడు. కాకపోతే ఎక్కువ వంటలనే బాగా పరిచయము, సుపరిచితుడు అని చెప్పాలి ఇక మనకు వంటలతోనే. ఇక మనోనికైతే ముగ్గురు అసలు ఇక్కడ ఏం అర్థం కాలేదు నాకు ఏంటంటే, పంతులు అయితే మాత్రము వేరేటి చేయరా, ఇక వేరేటి చేసుకోరా. పంతులు అంటే ఓన్లీ పూజలే మంత్రాలు చేయన్నా, అంటే దేవుడికి ఒక మంచి మన కోరికను దేవుడి దాకా తీసుకెళ్లేది మధ్యవర్తిగా మనకు పంతులు అయితే ఉంటారు, అది మనకు తెలిసిందే. అంటే పంతులు పురోహితులు చేసేటోళ్ళు పురోహితం మాత్రమే చేసుకున్నా, ఇంకేం చేయొద్దా అనేది నాకు డౌట్ వచ్చింది అన్నట్టు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ మంచి పొజిషన్ ఉన్నావు, మంచి ఒక అర్హత కలిగిన పోస్ట్లోనే ఉన్నావు కదా, నీకెందుకు ఇది అని చెప్పేసి అయితే అనడం జరిగింది. అంటే బిగ్ బాస్ అర్హత కలిగిన వాళ్ళకి అర్హత కల్పిస్తుందా, లేకపోతే అర్హత ఉన్న వాళ్ళు నన్ను పంపిస్తారా, లేకపోతే ఏందనేది నాకు అర్థం కాలే. ఇక అది వాళ్ళకే వాళ్ళ ఏమంటారు మెంటాలిటీకి వదిలిపెట్టాలని అనుకుంటున్నా. లేకపోతే మంచిగా కొంచెం ఇంట్రెస్టింగ్ వ్యక్తి, అంటే అరే సడన్గా పూజలు చేసే వ్యక్తి బిగ్ బాస్ హౌస్లో ఎట్లుంటాడురా, ఎట్లా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, ఏం చేస్తాడు, మనల్ని నవ్వించనీకి ఏం చేస్తాడు, ఏడిపించనీకి ఏం చేస్తాడు, టాస్క్లు ఏ విధంగా ఆడతారు. ఇప్పటివరకు ఏ పూజారిని చూసినామా ఇట్లాంటి ఒక రియాలిటీ షోలలో ఏ పూజారులను పంతులను చూసినామా? చూడలే. గట్లా నాకు మంచిగా ఇంట్రెస్టింగ్ ఉంటుందేమో అని నాకు అనిపించింది. మరి అట్లాంటి మంచి ఒక మిస్మరైజ్ పర్సన్ని ఎందుకు మిస్ చేసిర్రా అని చెప్పి నాకు అనిపించింది. ఆ తర్వాత నాలంటోని ఎందుకు గొలిపినామో మీరు అనుకుంటారు అని ఇక మనోడు అయ్యప్ప సాధు అనగానే ఇక చూసినాంలేవో మస్తు మంది నీయాసుంటలను చూసినాంలే అన్నట్టుగా నవదీప్ మాట్లాడడం జరిగింది. నాకు కొంచెం ఆ విషయంలో నచ్చలేదు. తర్వాత వచ్చేసి అపర్ణ వచ్చింది వైజాగ్ నుంచి, అనకాపల్లి అన్నట్టు. అమ్మాయి కష్టజీవి అన్నట్టు, అంటే చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోవడేమో కానీ ఇక తర్వాత రన్నింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి చదువు కొంచెం తక్కువ అయిపోయేసరికి నేనంటూ ఒకటి నిరూపించుకోవాలి, నాకంటూ ఒక టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ని నేను ఎలాగైనా నిరూపించుకోవాలన్న ఒక ఉద్దేశంతో తనైతే ఈ బిగ్ బాస్ని ఎంచుకోవడం జరిగింది. కానీ బిగ్ బాస్కి నువ్వు అన్ఫిటు, నీకు ఆల్రెడీ నువ్వు మొన్ననే అకాడమీ స్టార్ట్ చేసినావు, మన జిమ్ అంటే పర్సనల్గా కొందరికి ఏమంటారు ఎక్సర్సైజులు, ఇక ఇవన్నీ రన్నింగ్లు బాగా చేస్తుందంట ఆ పాప. ఇక అయితే రన్నింగ్ విషయంలో చాలా ఈ కొంచెం డిఫెన్సీ అంటే ఏంటిది, పోలీస్ ట్రైనింగ్ మిలిటరీ ట్రైనింగ్ వాళ్ళకి డిఫెన్స్ నేర్పించడానికి ఒక అకాడమీ అయితే పెట్టుకుందంట. ఇక అకాడమీకి
నువ్వు అవసరం ఉంటావు, నువ్వు ఇప్పుడే రానికి ఏముంది, ఇంకా చూసుకోవచ్చు, అందులోనే నీకు పేరు ప్రతిష్టలు మస్తుకు వస్తాయి, ఒక నలుగురిని మంచిగా తయారు చేసినావంటే నీకు అల్లనే పేరు వస్తుంది, 6 నెలలే కదా నువ్వు స్టార్ట్ చేసింది అని చెప్పి ఆ అమ్మాయిని అనడం జరిగింది. చాలా బాధపడ్డాడు. బాధపడితే నాకు ఎందుకు ఏమనిపించింది అంటే, నాకు ఎందుకు జరంత అన్యాయం జరిగింది ఆ అమ్మాయికి అనిపించింది. అంటే ఒక ఛాన్స్ ఇచ్చేది ఉండే. మరి బిగ్ బాస్కి తీసుకెళ్ళకపోవచ్చు, కానీ బిగ్ బాస్ పోయే ముందన్న అగ్ని పరీక్షలన్నా ఒక 2-3 గేమ్లు ఆడిపించి 4 రోజులు ఇక్కడ పతారం ఎంచుకుంటుండే కదా. మీరు నోట్తో చెప్పింది వేరు అకాడమీ గురించి, ఆ అమ్మాయి ఇక్కడ సెల్ఫ్గా ఆడిన గేమ్స్ని బట్టి, అంటే ఏవైతే గేమ్లు ఆడుతుందో ఆ గేమ్స్ని బట్టి ఆమె డిసైడ్ చేసుకుంది వేరే ఉంటుండే. అట్లా డిసైడ్ చేసుకోనియకుండా చేసేసిర్రు. జరంత మంచి ఒక అవకాశాన్ని ఇక ఆమెకు ఈ యూటిలైజ్ చేసుకోకుండా వేసిర్రు అని అయితే నాకు అనిపించింది. దీని మీద మీ అభిప్రాయం ఏంది? నిజంగా అపర్ణకు ఒక ఛాన్స్ ఇచ్చేది ఉండేనా? ఏమంటారు? కామెంట్ చేయరు. అట్లనే ఇక బిందు అయితే రెడ్ ఇచ్చింది, అభిజిత్ రెడ్ ఇచ్చిండు, నవదీప్ కూడా రెడ్ ఇచ్చిండు అన్నట్టు, వద్దని చెప్పారు కదా, ఈ రెడ్ అయితే ఇచ్చారు. తర్వాత రామకృష్ణ వచ్చిండు శ్రీకాకుళం నుంచి. ఈ రామకృష్ణ జర డేంజర్ పర్సన్ లాగా ఉన్నాడు. అరే బిత్రి చేస్తాడు, అప్పుడప్పుడు అవలవల చేస్తాడు, కామెడీ చేస్తాడు. అసలు కామెడీ చేస్తుండా కావాలని చేస్తుండా ఏం అర్థం కాలేదు. చాలా కంగారు పడ్డా నిన్న. ఏంద్రా ఇది గందరగోళంగా ఉంది. అందుకే నేను మీరు తమ్మనలు కూడా చూడవచ్చు, బిగ్ బాస్ రోజులో గందరగోళం అగ్ని పరీక్షలు అని చాలా గందరగోళంగా ఉంది. అప్పుడప్పుడే కామెడీ చేస్తాడు, అప్పుడప్పుడే సీరియస్గా ఉంటాడు. అసలు ఈ మనిషి బిగ్ బాస్ రోజులో పోతే ఎట్లా మిగులుతాడా అని చాలా డౌట్ వచ్చింది నాకు కూడా. ఇక అందుకే నవదీప్ రిస్క్ తీసుకోనని చెప్పి రెడీ చేసిండు. తర్వాత బిందు కూడా రెడీ చేసింది. కానీ అభిజిత్ మాత్రం చూద్దాము, ఇంకో దారి చూస్తారి మరి ఎట్లుంటుంది ఏం కథ అని చెప్పేసి అయితే అభిజిత్ గ్రీన్ ఇవ్వడం జరిగింది అన్నట్టు. ఈ అభిజిత్ గ్రీన్ ఇవ్వడం వెనకాల ఉన్న రహస్యం ఏంటంటే, అరే ఈ మనిషి అంటే ఇప్పుడు బిందు కోపమైంది కదా, ఏడా అమ్మాయిని లవ్ చేస్తున్నాను ప్రపోజ్ చేస్తుంటే కిస్ ఇచ్చేసిండు. ఆ విషయంలో మస్తు సీరియస్ అయింది. షంప వలగొట్టాలా నేను అట్లా ఇట్లా అంటే సరే కొట్టు మేడం అని కూడా అన్నాడు. అరే ఇవన్నీ చూస్తుంటే ఇంకా జరంతా ఏమన్నా మ్యాటర్ తెలుస్తుందేమో, ఇంకేదన్నా మనకు తెలుస్తుందేమో, ఇంకేదన్నా రాబట్టచ్చేమో అని చెప్పేసి అయితే అభిజిత్ మళ్ళీ గ్రీన్ ఇవ్వడం జరిగింది. ఇక అభిజిత్ గ్రీన్ ఇచ్చినాక ఇక సరే ఒక ఛాన్స్ అయితే ఇద్దాం ఉంది కదా అన్నట్టుగా ఆ మనోడు కూడా జర ఖుషిలను పోయిండు. నెక్స్ట్ వచ్చిన కంటెస్టెంట్ మాత్రం నాకు ఈ సీజన్లో మేబీ బిగ్ బాస్ హౌస్కి పక్కా వెళ్తుంది. గ్రీన్ కార్పెట్తో మరీ పంపిస్తారనిపిస్తుంది రాజకుమారికి ఖచ్చితంగా ఛాన్స్ ఇవ్వాలి, రబ్బర్ ఎట్లనన్నా ఛాన్స్ రావాలి అని అనుకున్నా. ఎందుకంటే అమ్మాయి వాడ కష్టము మనం ఎప్పుడో సోషల్ మీడియాలో మనకు ఒక అమ్మాయికి మన ఇన్స్టాలో పేజ్ ఉంది కాబట్టి ఆ పేజీలో మనకు చాలా వరకు తెలుసు ఆమె కష్టమైంది, ఆమె కథ ఏంది, ఆమె లెక్కేంది, ఆమె మాట ఏంది, ఆమె తర్వా ఏంది అని. ఆమె తల్లిదండ్రుల తరపు నుంచి అన్యాయమే జరిగింది, కట్టుకున్న భర్త నుంచి అన్యాయమే జరిగింది. ఆఖరికి పిల్లలు కూడా యాక్సిడెంట్ అయినప్పుడు ఒకనొక టైంలో తోడు ఉండాల్సిన టైంలో కూడా పిల్లలు కూడా సరిగా తోడలేరు. ఇట్లాంటి అమ్మాయి కదరా, అరే ముందుకు రావాల్సింది, ఇట్లాంటి అమ్మాయి స్టోరీ కదా బయటపడాల్సింది. ఇట్లాంటి స్టోరీలు బయటపడితే నలుగురికి ఎవరైతే బయట ఒక తల్లి క్యారెక్టర్ అంటే మనకు పిల్లలే ప్రపంచం, మన పిల్లలే మనకు అన్నీ, మన పిల్లలు సాధిస్తే మనం సాధించినట్టే, మన పిల్లల్ని లేపాలి అంటే ఎట్లయినా సరే వాళ్ళ జీవితాలను సెట్ చేయాలి. వాళ్ళు మనల్ని కనమని అడగలేదు అయినా సరే వాళ్ళు మనం కన్నందుకు మనం వాళ్ళ జీవితాలు సెట్ చేయాలనే ప్రతి తల్లికి ఈ అమ్మాయిది ఒక ఏమంటారు ఇది అన్నట్టు గుర్తింపు. ఇప్పుడు ఆమె స్టోరీ మనకు ఒక నిదర్శనం లాగా అన్నట్టు. ఆ అమ్మాయి నిలబడ్డది, ఆ అమ్మాయి గెలిచింది అంటే మనం కూడా గెలిచినట్టే అనిపించింది. నిజంగా చాలా బాధ అనిపించింది ఆ అమ్మాయి స్టోరీ వింటుంటే. ఇన్నంతసేపు కూడా ఎట్లా అంటే తల్లిదండ్రులు పరువు కోసం ప్రతిష్ట కోసం చూసుకుంటే భర్తనేమో స్వార్థం కోసం చూసుకున్నాడు. అటు పరువు ప్రతిష్ట మధ్య ఇటు స్వార్థం మధ్యలో చాలా తలడిల్లింది. అట్లాంటి అమ్మాయి కదా ముందరికి రావాల్సింది, ఈమె కదా పోవాల్సింది, ఈ అమ్మాయి కదా ఉండాల్సింది అని అనిపించింది. ఇంకా దీనికైతే వీళ్ళు ఏం చేసినా బరాబర్ కొట్లాడాల్సిందే అనిపించింది నాకైతే. కానీ వాళ్ళు కూడా గ్రీన్ అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా ముగ్గురు కూడా ఈ స్టోరీ అయితే భలే నచ్చింది. అంటే ఆమె చెప్పిన స్టోరీ కాన్సెప్ట్ ఏదో సాడ్ అని కాదు, కాన్ఫిడెంట్ అంత ఉన్నా కూడా, అన్ని బాధలున్నా అన్ని కష్టాలున్నా కూడా అంత కాన్ఫిడెంట్గా మళ్ళీ నిలదొక్కుని ముగ్గురు పిల్లల్ని చదువుకుంటూ రావడం అనేది తక్కువ మ్యాటర్ ఏం కాదు. ఇయ్యాలి రేపు ఒక్క పిల్లల్ని చదివే దమ్దమ్ అవుతుంది. అసలు ముగ్గురు పిల్లల్ని పోషిస్తుంది. తన ఇన్స్టాను తన ఏదో షార్ట్ ఫిలిమ్స్ అవి ఇవి చూసుకుంటా, తనకంటూ యాక్టింగ్ అంటే ఇష్టం. అట్లాంటి యాక్టింగ్ ఇష్టం ఉన్న అమ్మాయి తన అన్నీ వదులుకొని, తన తల్లిదండ్రులు చేసిన పెళ్లి కోసం అన్నీ వదులుకొని, ఫస్ట్ మ్యారేజ్ అప్సెట్
అప్సెట్ అయ్యి, అంటే ఆ అమ్మాయి బ్లాక్ ఉందని, కలర్ తక్కువ అని చెప్పి ఎన్ని ఒక్కొక్క సీన్ చెప్తుంటే సినిమాలల్లా కూడా ఇన్ని కష్టాలు రావురా అన్నంత ఫీల్ అనిపించింది. ఆ అమ్మాయి బ్లాక్ ఉందని చెప్పి ఫస్ట్ అబ్బాయి వదిలేస్తే మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేస్తే, ఆ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు కూడా చక్కనోడు కాకపోతే పిల్లలు పుట్టినాక ఆ పిల్లల్ని చూసుకొని ఈమె దాంట్లట ఇంకా అందులో మళ్ళీ ఈమెకి యాక్సిడెంట్. ఇవన్నీ నాకు విన్నాకనైతే ప్రతి అమ్మ కథ అనిపించింది. అంటే ఒక అమ్మ ఎంత ఎంత బయటకు మనము మంచిగా ఉన్నా కూడా మనకంటూ లోపల కొంచెం కొద్దో గొప్ప ఖచ్చితంగా ఏదో ఒక బాధ అనేది ఉంటుంది, ఎమోషన్ అనేది ఉంటుంది. ఆ ఎమోషన్ని ఎక్కడో ఒకడే ఈ అమ్మాయి టచ్ చేసింది. బరాబర్ హౌస్లో ఉండాలి, బిగ్ బాస్ హౌస్లో అని అనిపించింది. చాలామంది వచ్చే సెలబ్రిటీస్లలో కానీ కామనర్స్లో కానీ బెస్ట్గా నిలబడుతుందేమో అని నాకు ఒక హోపు. చూడాలి మరి ఎప్పటి వరకు, ఎంతవరకు వెళ్తుంది, ఎక్కడ వరకు వెళ్తుంది, ఎప్పటి వరకు వెళ్తుంది అనేది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి లయ వచ్చింది. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టుంది. హైదరాబాద్ నుంచి మన సికింద్రాబాద్ అంట, హైదరాబాద్ నుంచి సికింద్రాబాదు. ఇక సికింద్రాబాద్ చుట్టుముట్టే ఉంటాను. అది గీ అలాకనే నేను ఈడ మా ఏమంటారు హైదరాబాద్ దమ్ బిర్యానీ మిస్ అయినట్టే నేను లేకపోతే అట్లా ఇట్లని హల్చల్ చేసింది. అరే నాకే అనిపించింది. చూస్తేనేమో 26 సంవత్సరాలు చూస్తేనేమో ఎట్లుందంటే పిట్ట లెక్కుంది. ఇక 26 సంవత్సరాలు అంట. అందుకే అన్న పిట్ట కొంచెం కూతగనమని. మామూలుగా లేదు నాయన, లొడ వాగుతూనే ఉంది. అస్సలు వచ్చినంతసేపు మాట్లాడు ఆ మాటలన్నీ వింటుంటే ఇంత జడ్జెస్కి కూడా అది దమ్మొచ్చింది. అంటే ఇక ఏమీ చేయలేక సైలెంట్గా ఉన్నారు. టాస్క్ చేయాలంటే భయపడరు వాళ్ళు ఫస్ట్. అట్లా ఉంది, అంత ఇదిగా మాట్లాడింది. మేబీ ఉంటే కొంచెం అల్లరి పిడుగు చిచ్చరి పిడుగులాగా ఉంటుందేమో అని నాకు కూడా అనిపించింది. అభిజిత్ నవదీప్ అయితే గ్రీన్ అయితే ఇచ్చిర్రు. ఇక వీళ్ళిద్దరు గ్రీన్ ఇచ్చాడు ఎందుకంటే అరే ఇట్లా నాన్ స్టాప్ కొర్రేటోళ్ళు ఉండాలి కదా బిగ్ బాస్ హౌస్లో, కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలి కదా. ఒకవేళ ఈ అగ్ని పరీక్షల విన్ అయితే వెళ్ళిపోతుంది కదా, మంచి బిగ్ బాస్ హౌస్లో మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది కదా అని చెప్పేసి అయితే చాలా వీళ్ళు అనుకున్నారు. కానీ బిందు వచ్చేసరికి ఏమో గ్రీన్ ఇవ్వలేదు, రెడ్ ఇచ్చింది అన్నట్టు. ఎందుకంటే ఇంకా చూద్దాం, ఇంకా ఉన్నారు కదా, ఇంకా వచ్చేటోళ్ళు ఉన్నారు, ఇంకా వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దాంట్లో కొంచెం బెస్ట్ అనిపించుకుంటే అప్పుడు పంపిద్దామన్నట్టుగా అయితే రెడ్ ఇవ్వడం జరిగింది అన్నట్టు. కాకపోతే ఇప్పుడు హోల్డ్లో ఉంది. అటు సేవ్ కాలేదు, ఇటు ఎలిమినేట్ కాలేదు, హోల్డ్లోనైతే ఉందన్నట్టు. ఇక నెక్స్ట్ వచ్చేసి వెంకీ వైజాగ్ నుంచి వచ్చిండు. యాక్టర్ అట, కామెడీ అబ్బో చాలా ఏమంటారు ఆగమాన్ చేసిండు. కామెడీ చేసిండు, అది చేసిండు, ఇది చేసిండు. ఎందుకో నాకు అంత అనిపించలేదు ఈ మనిషిని చూస్తే. ఇక కాకపోతే నవదీప్ ఒక్కడు గ్రీన్ ఇచ్చిండు. బిందును అభిజిత్ క్లియర్గా రెడ్ అయితే ఇచ్చారు. వాళ్ళకి నచ్చలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకింది, నాకు కూడా నచ్చలేదు, అంతా అనిపించలేదు. కాకపోతే ఎక్కడనో ఇంకా కొంచెం చూడొచ్చు, ఇంకా కొంచెం కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇంకా కొంచెం ఏదన్నా ట్రై చేయొచ్చు అని అయితే ఇవ్వడం జరిగింది అన్నట్టు. ఇక ఏమంటారు పంది లెక్క మూతి పెట్టి అంటే నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే పందిలాగా ఉట్టాలని చెప్పేసి మాట్లాడిండు. ఇక దానికి ఆ బురజలా ఆడిపించి ఒక టాస్క్ ఇచ్చి అందులోనైతేనే మంచి అసలు ఏం బురజ అనుకుంటలేడు, ఏమనుకుంటలేడు, అలా మూతి పెట్టి అబ్బా రచ్చ చేసిండు అన్నట్టు. మనోడికైతే ఒక గ్రీన్ వచ్చింది, హోల్డ్లో ఉన్నాడు. ఇక మిగతా 2 రెడ్ వచ్చినాయి. నాకు ఈ టోటల్ ఈరోజు ఎపిసోడ్లో మాత్రం నాకైతే కథలో రాజకుమారి ప్రేమగా మారి కలిసేరా అన్నట్టుగా నాకు రాజకుమారి స్టోరీ బాగా నచ్చింది. స్టోరీ అంటే ఎమోషనల్ అనగానే పడిపోతారులే అన్నట్టయితే కాదు. ఎమోషనల్స్ అందరికీ ఉంటాయి. ప్రతి కథ ఎవరిది ఒకరి. మిడిల్ క్లాస్ అంటేనే ఎమోషనల్స్, ఎవరిని టచ్ చేసినా ఏదో ఒక స్టోరీ వెళ్తూనే ఉంటుంది. కానీ అందులో నుంచి బయటకు వచ్చి స్ట్రాంగ్గా నిలబడి నా పిల్లల్ని పెంచుకోవాలి, నేను ఈ స్టేజ్లో నిలబడగలగాలి అని నిలబడేటోళ్ళు కొందరే ఉంటారు. అట్లాంటి కొందరితోనే చాలామంది ఆడవాళ్ళకి ఇన్స్పిరేషన్గా రేపు ఇంకెవరన్నా ఆడపిల్లల తల్లిదండ్రులు కానీ, ఆడపిల్ల తల్లి కానీ, ఆడపిల్లల్ని మగపిల్లల్ని పెంచే తల్లి సింగిల్ పేరెంట్ మాత్రం ఈమె కథ ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుందని అయితే నాకు అనిపించింది. అదన్నట్టు ముచ్చట ఫైనల్గా ఇది జరిగింది. ఈరోజు ఎపిసోడ్ మొత్తం విన్నాక మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అనుకుంటున్నారు? ఇప్పటికైతే వీళ్ళు కంటెస్టెంట్స్ కాదులేండి, కాకపోతే మీకు ఫేవరెట్ ఎవరు అనుకుంటున్నారో వాళ్ళ పేరైతే ఖచ్చితంగా కామెంట్ చేయరి. నాకు మాత్రం ఇవాళటి ఎపిసోడ్ మొత్తంలో నాకు రాజకుమారి హైలైట్గా అనిపించింది. రాజకుమారి మై ఫేవరెట్ ఈ రోజు ఎపిసోడ్లో మాత్రం. ఇంకా చూడాలి గేమ్స్ పరంగా ఎలా ఆడుతుంది అసలు. అంటే ఎమోషనల్స్ ఓకే, ఎప్పుడు ఎమోషనల్లీ మనకు సెట్ కాదు. ఖచ్చితంగా దాని తగ్గట్టు అంటే గేమ్స్ కూడా ఖచ్చితంగా ఉండాలి కదా. మరి అట్లా గేమ్స్తో మెప్పిస్తుందా, ఒప్పిస్తుందా మనని? ఏమంటారు నలుగురిని అంటే ఇంతమంది అబ్బా
రాజకుమారి అని అందరూ ముక్కుల మీద వేలేసుకునేటట్టు ఏం ఆడుతుందిరా అని అనిపించినట్టు చేస్తుందా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో మనమైతే ఖచ్చితంగా చూడొచ్చు. ఇంకా ఎంతమంది ఉన్నారో ఇంకెంతమంది వస్తారో తవ్వినా కొద్ది వెళ్తున్నారు అన్నట్టు. ఇక మీకు ఇప్పటిదాకా ఈ 3 రోజులు జరిగిన దాంట్లో ఎవరు మంచిగా అనిపించారో కామెంట్ చేయర్రి. అట్లాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయర్రి. ఇంత షో తిన్నాక మళ్ళీ మీరు లైక్ కొట్టకపోతే మంచిగా ఉంటుంది. ఖచ్చితంగా లైకులు అయితే వేసుకోర్రి. ఇంకా లైకులు అన్నట్టుది కావాలన్నట్టు మీరిచ్చే ఎంకరేజ్మెంట్ నాకు లైకులు అన్నట్టు. ఇక లైక్ కొట్టరు మరి.